ఇప్పుడు మనం ఆత్మ చనిపోయిన తర్వాత మనిషి అది కాదు, ఫస్ట్ ఆత్మ ఉందా, ఆత్మ ఏదని అడిగారు. అక్కడి నుంచి నాకు ఆత్మ అంటే నా నిర్వచనం చెప్తున్నా, విభజన లేనిది అని. అంటే దట్స్ ఆల్. అది నా డెఫినేషన్ అయిపోయింది. ఇప్పుడు శ్రీకృష్ణుడు ఆత్మకు సావు లేదు ఇలా చూతా. అవును, విభజన లేదు కాబట్టి చావు లేదు. అది ఎక్కడికి వెళ్తుంది చనిపోయిన తర్వాత? విభజన లేదంటేనే ఎక్కడి నుంచి రాదు, ఎక్కడి నుంచి పోదని. పోదంటే ఇప్పుడు మన మనిషిలో వెళ్ళిపోతుంది కదా. ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా మీకు. మీరు నదిలో నీళ్ళలో మునగండి, మొత్తం వాటరే కదా. ఇప్పుడు నీళ్ళలో మునిగి అడుగున కూర్చొని ఇట్లా తీసుకొని ఇట్లా పోయండి. మునిగిన తర్వాత ఎలా తీసుకుంటారు? అరే రామ్, ఎగ్జాంపుల్ చెప్తున్నా. మునిగిన తర్వాత లోపల ఉంటాను, పోనీ పైప్ పెట్టుకుని పోండి. నా ఉద్దేశం ఏంటంటే ఎగ్జాంపుల్ పట్టుకోండి అని. మీరు నీళ్ళలో ఉండగలిగితే ఎగ్జాంపుల్ ఏంది, మొత్తం వాటరే కదా. మీరు దోశలో తీసుకున్నారు కొన్ని నీళ్ళ లోపట తీసుకొని ఇట్లా పోయండి. ఇప్పుడు ఎక్కడో నీళ్ళు ఎక్కడో పోస్తున్నట్ట, ఉన్న నీళ్ళు ఉన్నట్టే ఉన్నాయా? అందులోనే అట్లా ఆత్మ యొక్క స్థితి అది. ఏది ఎక్కడికి పోతలేదు, ఏది ఎక్కడికి వస్తలేదు. అట్లా కనిపించచ్చు మీకు. నేను నిన్న రాత్రి నీటి అడుగుకు పోయి ఇక్కడ ఉన్న నీళ్ళు ఇక్కడ పోసాను అని మీరు చెప్పొచ్చు. ఇప్పుడు గత జన్మలో ఏమన్నా ఈ బాడీలో ఉన్నాయి అలాంటిది ఏమైనా ఉందా? అలాంటివి ఏమీ లేవు. అసలు జన్మనే లేదు కాబట్టి గత జన్మ లేదు, మరో జన్మ. మోకిలాలో ఒక ఆమె ఒకటి పెట్టింది, ఆమె పూర్వ జన్మలో మీ ఎవరు పేరు ఏదో ఉంది, ఆయుర్వేదంలో ట్రీట్మెంట్ చేసేది మనకి మామూలుగా. ఆమెకునే ఏమో నాకు తెలియదు మరి. జాయింట్ గెయింట్లు కీళ్ళు ఇవన్నీ చేస్తుంది. ఇప్పుడు మహేష్ బాబు వాళ్ళు ఏమో మనకు తెలియదు సార్. మామూలుగా మనం మూలం ప్రకారం చూస్తే జన్మలే లేవు అసలు. తద్వారా జన్మనే లేనప్పుడు మన జన్మ ఎక్కడిది, గత జన్మ ఎక్కడిది? ఇప్పుడు పాపపుణ్యాలు చేసినప్పుడు ఎవరి దృష్టిలో? మన దృష్టిలో ఎట్లా? ఎగ్జాంపుల్, చంపడం పాపమా? చంపడం పాపం అంటే పాపం కింద లెక్క. సూటిగా చెప్పండి, చంపడం పాపమా అంటే? ఇప్పుడు సమాజపరంగా పాపమే. నేను అవన్నీ అడగట్లేదు, చంపడం పాపమా? అది పాపం అనేది ఏంటి? ఎలా ఫస్ట్ చంపడం పాపమా? చంపడం అనేది పాపం కింద లెక్క. అప్పుడు అందరు దోమలు చంపుతున్నారు. జస్ట్ ఇమాజిన్ చేయండి, ఊరికే సినిమా అనుకుందాం, 3D సినిమా. ఒక్కొక్క దోమ ఇట్లా చంపగానే గట్టిగా కేకలే చచ్చిపోయింది. అసలు రాత్రిపూట అల్లరి ఉంటుంది హైదరాబాద్ అంతా. ఇప్పుడు మరి అవి కిక్కురు మనకుండా సస్తున్నాయి కాబట్టి నువ్వు కుయ్యి మనకు నిద్రపోతున్నావు. ఇప్పుడు చీమ తొక్కగానే అది ఎముకలు విరిగిన చప్పుడుతోటి ఒక 100 బూతులు తిట్టింది అనుకో, లా నుంచి పా వరకు. అసలు మనం సర్వైవ్ కాగలమా? అవి ఇన్సిగ్నిఫికెంట్ క్రీచర్స్ కాబట్టి, అవి చనిపోతే రక్తం మనకు కనిపించట్లేదు కాబట్టి, అవి చనిపిస్తే అరుపులు రావట్లేదు కాబట్టి మనం అస్సలు కేర్ చేయట్లేదు. ఏవైతే మనకి ఈక్వల్గా ఉంటున్నాయో అట్లాంటివి మరణించినప్పుడే మనం దాన్ని పాపం మీద చెప్పారు. పుణ్యం అదే చెప్తున్నా, ఏది పాపం ఏది పుణ్యం అని ఎవరు నిర్ణయిస్తారు? ఎందుకంటే బియ్యం వేరు, కిలో బియ్యం వేరు. కిలో బియ్యం అన్ని సపరేట్ చేసి అంటే దానికి ఒక కొలత ఉంటుంది. సో ఏ పనికి ఎంత పుణ్యమో చెప్పనంత వరకు పుణ్య పాపాల చర్చ చేయడానికి వీల్లేదు. అప్పుడు యమధర్మరాజు మనం చనిపోయిన తర్వాత తీసుకెళ్ళేసి అసలు జన్మనే లేదంటున్నా కాబట్టి అన్ని పడిపోయినాయి. కర్మ సిద్ధాంతం, గరుడ పురాణం కూడా లేదంటారు మీరు. అదంతా నమ్మినవాడు. నమ్మకపోయినప్పుడు నమ్మకాలకు అతీతంగా జీవితం ఉంది కాబట్టి అట్లాంటివి ఏమి లేవు. గరుడ పురాణం అంతా అవన్నీ ఉండని, సరదా చదువుకోండి అంతేగాని గరుడ పురాణం అదే ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇప్పుడు ఏ పని చేస్తే ఎంత పుణ్యము అన్నది ఇంతవరకు ఎవరన్నా విభజన చేశారా? నాకు తెలిసి ఎవడు చేయలేడు. యమధర్మరాజు చెబుతాడు. యమధర్మరాజు అక్కడికి వెళ్ళిన తర్వాత 24 hours బాడీ చనిపోయిన తర్వాత బాడీని వెంటనే తగలబెట్టకూడదు. యమధర్మరాజు దగ్గరికి ఆత్మ వెళ్ళేసేసి మళ్ళీ రిటర్న్ వస్తుంది. రిటర్న్ వచ్చిన తర్వాత 24 hours మళ్ళీ రిటర్న్ వచ్చేస్తుంది ఆత్మ. అప్పుడు వాయు రూపంలో ఉన్న ఆత్మ బయటికి ఏం కనపడు. 13 రోజులు రాశారు. మనం బతుకున్నప్పుడు మనకు ఎందుకు సార్ అవన్నీ? మరి తర్వాత మళ్ళీ లెక్కల్లో చిట్టాలు వేసేసినప్పుడు చూసుకుందాం. ఇప్పుడు ఎదురుగా లారీ వస్తే ఏం చేయాలో ఇప్పుడు చూసుకుంటున్నాం. గోముఖ నది ఇవన్నీ దాటే ఇవన్నీ నేను చెప్పేది. ఇప్పుడు ఎదురుగా ఏదైనా లారీ వచ్చింది అనుకో, ఏం చేయాలన్నది మీరు 5 ఏళ్ల క్రితం ప్రాక్టీస్ చేస్తారా? లేకపోతే లారీ వచ్చినప్పుడు నిర్ణయం తీసుకుంటారు. అప్పుడప్పుడు నిర్ణయం అట్లా ఆయన ఎదురుగా వస్తే నిర్ణయం తీసుకుంటాలే. అప్పటికి అయిపోదు కదా. ఏమైపోదు. ఒకవేళ నీవంటూ ఉంటే నీవు ఉంటావు. నువ్వు చనిపోయిన తర్వాత నీకు గుర్తు లేదనుకో, అప్పుడు నువ్వు యమలోకం పోయినా గోలోకం పోయినా పీకేది అయిపోయింది. ఇంకా నువ్వు అవన్నీ ఉన్నాయని తెలియాలంటే నీవు ఉన్నవని నీకు తెలియనంత వరకు అవి ఉన్నాయని ఎట్లా తెలుస్తుంది? పోనీ చచ్చిపోగానే మెమరీ వీకింది అనుకో, అప్పుడు యమలోకం లేదు, ఏ లోకం లేదు. బికాజ్ అన్ని లోకాలు ఒకటి. ఇప్పుడు నీకు మెమరీ ఏడూరు చేస్తారు కదా. ఏది మనిషి చనిపోయిన తర్వాత 1 year ఆత్మ ఇక్కడే ఉంటుంది. అవును, నమ్మకాన్ని బట్టి. నిజానికి 7 అవి చేసేది మనిషి కోసం కాదు, నీ మనసులో నిలిచిపోయిన ఆలోచన తీసేయడానికి.
శాంతి ఉపశాంతులంతా వేరే వ్యక్తి కోసం కాదు, ఆయన ఆత్మకు శాంతి చేకూరడం కోసం ఏం చేస్తలేవు, అతను గుర్తు రాకుండా పోవాలని నువ్వు శాంతులు చేస్తున్నావు. ఇప్పుడు ఒకటి భగవద్గీతలో 4వ అధ్యాయంలో అర్జునుడు చెప్పేటప్పుడు నాకు అన్ని జన్మలు గుర్తున్నాయి, నీకు నువ్వు కూడా ఎన్నో జన్మలు ఎత్తినావు, నీకు గుర్తులేవు అని. అవును, కరెక్ట్. అది సో అలా మనం గుర్తు ఉండేటట్టుగా ఉంటే అన్ని జన్మలు మనకు తెలుస్తాయి. ఇప్పుడు ప్రతి శరీరము మూడింటితో నిర్మించబడ్డది. మనస్సు, శరీరము, ఆత్మ అనుకుందాం. ఆత్మ అంటే విభజన లేదు, మనందరూ ఆత్మ ఒకటే. ఉదాహరణ దాన్ని ఆకలిగా తీసుకోండి, మనందరూ ఆకలి ఒకటే. దాని కూడా ఆకలి వేరు, బాపనవాడు ఆకలి వేరు, జూబ్లీ హిల్స్ ఉన్న వాళ్ళ ఆకలి వేరు, అట్లేం లేదుగా. అంటే సర్వసమానత్వ, బ్రూటల్ రియాలిటీ అది. మనసు అనేది మీది మీరు సృష్టించుకుంటున్నారు, నాది నేను సృష్టించుకుంటున్నా. అందుకని అది ఆత్మకు అంటుకోదు. మనసు అంటే అనాత్మది, ఆత్మకు అంటుకోదు. ఆత్మ అనేది కూడా లేనట్టే మన దృష్టిలో. అసలు అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఏదైతే సర్వవ్యాపితమో అది లేనట్టే, దాని రియాలిటీ అది. నేను ఎగ్జాంపుల్ చెప్తా మీకు. ఈ ప్రపంచంలో ఉన్న బంగారం అంతా మీదనుకోండి, మీకు బంగారం లేనట్టే. చాలా బంగారంలో మీది కొంత అయింది కాబట్టి మీదని తెలుస్తుంది. ఉన్నదంతా మీదే అయినప్పుడు లేనట్టే. ఏది మీ ఉన్నది మొత్తం ఉంది, అది మీరు ఎప్పుడు గమనించరో అది లేనట్టే. ఎగ్జాంపుల్ ఆకాశం, మీ దృష్టిలో అది లేనట్టే. ఉన్నా దాన్ని అందులో మీరేం కొనలేదు కదా. భూమి నాది 2 ప్లాట్ల భూమి, 2 గజాల భూమి అని మాట్లాడుకుంటాం. ఆకాశం పాయింట్ ఆఫ్ లో ఒకసారి మాట్లాడి చూద్దాం. సిన్స్ ఎవరు దాన్ని సేల్ చేయరు కాబట్టి, మీరు దాన్ని కొనరు కాబట్టి దాని గురించి మీకు ఏ వివరణ లేదు. అట్లా కాకుండా ఈ భూమి మీద ఉన్న మొత్తం భూమి మీదే అనుకోండి, అసలు కబ్జా చేసేవాడు ఎవడు లేడు, అమ్మేవాళ్ళు రియల్ ఎస్టేట్ లేదనుకో, మీరు జీవితంలో ఇది నాదని చెప్పరు. మీరు నీదని చెప్పాలంటే వేరే వాళ్ళది ఏదో అయి ఉండాలి. మొత్తం మీదే అయినప్పుడు మీదని ఎప్పుడు చెప్పరు. ఇప్పుడు ఎగ్జాంపుల్, మీ ముక్కు మొత్తం మీదే కదా, అందుకని గడిచిన సంవత్సరంలో ఎప్పుడు మీరు చెప్పుండరు ఈ ముక్కు నాదని. మీతోనే ఉంది. ఒక్కసారి కూడా ఎందుకు చెప్పలేదు? ఎవ్వరూ చెప్పరు. ఒక్కసారన్నా ఈ వాచ్ నాదంటున్నారు, ఈ ఫోన్ నాదంటున్నారు, కానీ ఒక్కసారన్నా ఈ ముక్కు నాదని ఎవరు చెప్తలేడు. ఎందుకో తెలుసా? ఏది పరిపూర్ణంగా నీలో భాగమైందో అది చెప్పబడదు. ఏది పూర్తి సొంతం చేసుకోబడ్డదో అది. అట్లనే ఆత్మ కూడా ఉన్నా లేనట్టే. బికాస్ ద ఎంటైరిటీ ఈజ్ ఆత్మ కాబట్టి, సర్వము కాబట్టి అది ఉన్నట్టు తెలియదు. ముక్కు నాది అనరు కానీ నా ముక్కు అంటారు. అది ఓన్లీ వ్యవహారం కోసమే, వ్యవహారం కోసమే. ఇప్పుడు దేశంలో తల్లిదండ్రులు, కుటుంబ వ్యవస్థ, ఇదంతా కూడా నాకు తెలిసైతే ఒక ఏదో ఒక మార్గం లేదు, భ్రమలో నడుతున్నాం అనిపిస్తుంది. అనిపిస్తుందా? అన్ని వ్యవస్థలు మనిషిని కాస్త ఆర్డర్లో పెట్టడానికి, సత్యం కోసం కాదు. ఎగ్జాంపుల్, రెడ్ లైట్ దగ్గర ఆగడం అన్నది ఆర్డర్ కోసమే తప్ప అది జీవితాన్ని నీకు నేర్పించేటువంటి లక్షణం ఆ రెడ్ లైట్లో ఏం లేదు. నేను చిన్న జోక్ విన్నా. ఒక ఆవిడ వచ్చి ఆ రెడ్ లైట్ దగ్గర ఆగింది కార్ వేసుకొని. రెడ్ లైట్ పడ్డ తర్వాత ఆరెంజ్ లైట్ పడ్డది, ఆరెంజ్ తర్వాత గ్రీన్ లైట్ పడ్డది. మళ్ళీ చూసింది, డిసప్పాయింట్ అవుతుంది. మళ్ళీ రెడ్ లైట్ వచ్చింది, మళ్ళీ ఆరెంజ్ వచ్చింది, మళ్ళీ గ్రీన్ వచ్చింది. హాఫ్ అన్ అవర్ అయింది, వెనక పెద్ద ట్రాఫిక్ జామ్ అయింది. ట్రాఫిక్ కానిస్టేబుల్ అద్దం మీద కొట్టాడు. కొడితే ఆమె అద్దం దింపింది. ఆయన ఒకటే చెప్పాడంట, మీకు నచ్చిన రంగులు రావు మేడం. మూడే. అంటే నీకు నచ్చిన లిప్స్టిక్ వేసుకున్నావు, నీకు నచ్చిన చీర కట్టుకున్నావు, అట్లా నీకు నచ్చిన రంగులు ఉండవు. వ్యవస్థ ఇది. అసలు వ్యవస్థలో నచ్చడాలు నచ్చప్పుడు అవి ఉండవు. యాక్సెప్ట్ ఇట్. జీవన్ సార్ ఆర్ గో టు ఫారెస్ట్. అందులో నియమాలు లేవు కదా. దెర్ ఇస్ నో. ఇప్పుడు మీరు కంప్లీట్గా డీప్ ఫారెస్ట్లోకి వెళ్ళిపోండి. ఇప్పుడు మీ బ్యాడ్లకి ఏంటంటే జీపీఎస్ వచ్చిన తర్వాత ఫారెస్ట్ ఎవరైనా తిరిగితే పోలీసులు పట్టుకుపోయి రేంజర్స్ తీసుకుపోయి రోడ్డు వదిలేస్తారు. రమణ మహర్షి ఈ జనరేషన్లో పుట్టింటే రమణ మహర్షి జ్ఞానోదయం అయ్యేది కాదు. బీట్ కానిస్టేబుల్ ఎందుకో తెలుసా? ఆయన అరుణాచలం ఇట్లా కూర్చున్నాడు కదా, ఎవరో వాట్సాప్ తీసి వాళ్ళ అమ్మకు ఫోన్ చేసి చెప్తారు, మీ వాడు ఇక్కడే ఉన్నాడు అత్తమ్మ అంటే వాళ్ళ అమ్మ ఎవరు రారు అంటే ఆయనను పూర్తిగా ఆలోచించుకునే సమయం రాకముందే లాకపోదురు. ఇప్పుడు రమణ మహర్షి ఎక్కడ ఉన్నాడు? ఆయన అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక అన్డివైడెడ్ అటెన్షన్లో రమణ మహర్షి పుట్టాడు. అంటే ఏమాత్రము చంచలము లేకుండా, దేని పట్ల వ్యామోహం లేకుండా, ఎటు మొగ్గకుండా, ఎవ్వరి మాయలో పడకుండా పూర్తి ఏకాంతాన్ని అట్లా అనుభవించాడు. ఆ అనుభవం లోపట స్థిరపడ్డదేదో స్థిరపడింది, పోయిందేదో పోయింది, నిలబడ్డది నిలబడ్డది. ఎవరన్నా మాటి డిస్టర్బ్ చేశాడు అనుకో, ఇది నిద్ర లాంటిది. ఇది కూడా
పడుకున్న 5 నిమిషాలకు లేపి నిద్రపోతున్నావా మంచిగా ఉందా, మళ్ళీ పడుకున్న సార్ లేపు బిడ్డ బాగుందా సార్, దులుపుతలే, ఎందుకంటే నా ఇంటికి వచ్చిన వాళ్ళు నేను బాగా చూసుకుంటా, మళ్ళీ తర్వాత మళ్ళీ పడుకోగా. నిజానికి ఆర్ యూ టేకింగ్ కేర్ ఆఫ్ ఇట్, ఆర్ యూ డిస్ట్రాయింగ్ హిమ్? ఇప్పుడు రమణ మహర్షి ఉన్న గృహ సపరేట్గా లోపలే ఉంది కదా. అవును, ఆయన ఉండే ఏరియాకి ఎవరు వెళ్ళేవాళ్ళు కాదండి అసలు, చెమలు పట్టిపోయి. అరే రామా, ఇప్పుడు రమణ మహర్షి ఇప్పుడు ఫేమస్ అయ్యాడు కాబట్టి ఆ గుహను మనం దర్శించుకుంటున్నాం. ఇప్పుడు నేనే ప్రతిరోజు ఒక చెట్టు దగ్గర కూర్చుంటుంది అనుకో, ఎవరు సార్ ఆ చెట్టు దగ్గరకు వచ్చేది? నేను హఠాత్తుగా రెడ్డి గారి వల్ల ఆస్ట్రేలియాలో ఫేమస్ అయిన అనుకో, ఆయన కూర్చున్న చెట్టు ఇప్పటికీ పుప్పాలగూడలో ఉంది, గబ్బలేసిపోతుంది అది. ఆ గుహకి ఆత్మజ్ఞానానికి ఏ సంబంధం లేదు. రమణ మహర్షి ఎందుకు అక్కడ కూర్చున్నాడు? షెల్టర్ కోసం. ఇప్పుడు ఎండకి వానకి ఏదో ఒక చిన్న కావాలి కదా. అప్పుడున్న మొత్తం ఇప్పటికీ గంభీరమైన చెట్లు ఉంటాయి అక్కడ, డీప్ ఫారెస్ట్ ఉంటుంది. ఆ ఫారెస్ట్లో పులులు రావచ్చు, లేదా పాములు రావచ్చు, కొంత సెక్యూరిటీ అవసరం. మరి లోపల కూర్చున్న వ్యక్తికి ఇప్పుడు ఇంటర్నెట్ ఉందా, వాట్సాప్ ఉందా, నెట్ఫ్లిక్స్ ఉందా, ఫ్రెండ్స్ ఉన్నారా? ఇప్పుడు మాయ మీద ఒక రమణ మహర్షి చెప్పాడు మాయ గురించి. ఫారినర్ అడిగితే మాయ ఏంటి అని అంటే ఏం చెప్పాడు? అదే సర్వపల్లి రాధాకృష్ణ వచ్చినప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్పాడు. అదే అవును, అది అంటే ఎగ్జాంపుల్తో చెప్పవలసిందే. మాయ అంటే ఇప్పుడు భేదభావం వచ్చిందా, మాయ వచ్చినట్టు. ధనికపాతం వస్తే ఇప్పుడు బాగా కోటేశ్వరుడు అనుకోండి, మన సత్యం రామలింగరాజు లాగా భేదభావం. ఇప్పుడు జ్ఞాని ఎవడు అంటే భేదభావం లేనివాడు అంతే. ఇప్పుడు నిజంగా ఒక ఎమ్మెల్యే వచ్చినా, కుక్క వచ్చినా, ఎవరు వచ్చినా మాట్లాడేది ఇంతే, స్పెషల్ అడ్రస్ ఏముండదు. రమణ మహర్షి తన దగ్గరికి ఎవరు వచ్చినా ఎందుకు స్పెషల్ అడ్రస్ ఉంటుంది, దానికి ఒక్కటే రీజన్ ఉంది, ఆయన ఎవరి నుంచి ఏం ఆశించడం లేదు కనుక. అంతకుమించి ఆశిస్తే ఖచ్చితంగా, ఇప్పుడు నేను మీ నుంచి ఆశించాను అనుకోండి, సార్ కొంచెం స్వీట్ అయ్యారా, ఆశిస్తున్నా కదా, నా ఆశ ఇవన్నీ చేపిస్తుంది. నాకు ఎప్పుడైతే ఆశ లేదో అందరూ సమానం. మనిషికి ఆశ ఉంటుంది కదా, అసలు మనిషి సత్యదాకా ఆశ ఉంటుంది అని చెబుతారు. ఎందుకు ఆశ లేకపోతే ఏం పని చేయలేడు కదా. మనకు రాష్ట్రం ఒక టాక్ చేసినాం, 5 ఆశలు చెప్పరా టైసన్, ఐడియా ఉందా? ఆశ, ఆశ, నిరాశ, దురాశ, పేరాశ, అత్యాశ. పేరాశ అనేది మరీ ఎక్కువలే, ఇంకా అది చిన్న విభజన ఉంది. ఆశ అన్నది ఎగ్జిస్టెన్షియల్గా ఉండొచ్చు. ఇప్పుడు నాకు మంచి భోజనం చేయాలని ఆశ ఉండొచ్చు రాత్రి, అంటే అది నీ నీడ్ని ఫుల్ఫిల్ చేసిన దగ్గర అయిపోతుంది ఆశ. అట్లా కాకుండా నాకు లడ్డు కావాలనిపించిన తర్వాత నాకు ఇంకా లడ్డు కావాలి, అత్యాశ అయింది. వేరే వాళ్ళ లడ్డు కూడా నాకే కావాలి, దురాశ అయింది. దొరకలేదంటే నిరాశ అయింది. అసలు నేను చనిపోయినా నా ఇంట్లో లడ్లు ఉండాలనుకుంటే పేరాశ అయింది. ఇదంతా అది ఆశ ఆత్మకథ అది. అందుకని రమణ మహర్షి ఏం చేశాడు, చిలంగారు ఏం చేశారు, ఎవరేం చెప్పారని కాదు, అవన్నీ విని ఏదో ఒక రోజు మనం కూడా ఏకాంతంలోకి వెళ్ళి అసలు మనం ఏం చెప్పాలనుకుంటున్నామో ఆలోచించుకోవాలి. ఇప్పుడు మీరు బుక్లు చెప్పారు కదా, అమర్ కోసం గాడిని బిగిన్ చేసి, అమర్ కోసం అనేది ఇప్పుడు 2500 సంవత్సరాల క్రితం వచ్చింది. అవును, తర్వాత చాలా బుక్స్ వచ్చినాయి. ఈ బుక్లో మీకు ఇష్టమైన బుక్ ఏంటి? అది సందర్భాన్ని బట్టి. ఇప్పుడు ఈ లైబ్రరీలో ఇన్ని పుస్తకాలు ఉన్నాయి కదా, ఈ పుస్తకాన్ని తీసి అట్లా ఏముండదు. ఇలా ఈ పుస్తకాన్ని గురించి నేను చేసిన వ్యాఖ్యలు ఎవడు చేసి ఉన్నాడు. పుస్తకం అనేది పుస్తకము కాదు, అది నీ చేతిలో ఉన్న మరొకరి మస్తకం. అది మైండ్ యు ఆర్ హోల్డింగ్ ఎ మైండ్, ఫస్ట్ది. రెండవది, ఈ ప్రపంచంలో ఎవరైతే ఎక్కువ పుస్తకాలు చదువుతారో, అంటే ఒక పర్టికులర్ పీరియడ్ నేను చెప్పేది, అంటే ఒక 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు యు ఆర్ కంటిన్యూస్లీ రీడింగ్, అట్లాంటి వాళ్ళకి కొన్ని రహస్యాలు తెలుస్తాయి, మిగతా వాళ్ళకి తెలియదు. అది రాను ఏం తెలుస్తుంది, అన్ని పుస్తకాలు కావని తెలుస్తుంది. నెక్స్ట్ ఎగ్జాంపుల్, ఏదైనా ఒక పుస్తకం అందుకో, పైన ఉన్నది ఎనీ బుక్. ఇప్పుడు ఈ పుస్తకం నాకు ఎవరిని ఇచ్చారనుకో, ఇప్పుడు నా పుస్తకాలు చదవడంలో నాకు అపారమైనటువంటి ఒక అవగాహన ఉంది. పుస్తకంలో ఎన్ని కేటగిరీస్ ఉన్నాయో వ్యక్తిగతంగా నాకు తెలుసు. సో భావజాలలతో రాయబడ్డ పుస్తకాలు, సాంప్రదాయం వల్ల ప్రేరేపితమే రాయబడ్డ పుస్తకాలు, ఒక మనిషి వల్ల ప్రేరేపితమే రాయబడ్డ పుస్తకాలు, ఒక ప్రాంతానికి పరిమితమే రాయబడ్డ పుస్తకాలు, ఉద్యమాలు, విప్లవాలు, ఆందోళనలను ఆధారం చేసుకుని రాయబడ్డ పుస్తకాలు, అనుభవాలను ఆధారం చేసుకుని రాయబడ్డ పుస్తకాలు. లైబ్రరీలో కేటగిరీ అక్కర్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవన్నీ చదివితే మీకు తెలుస్తుంది ఇవేమి పుస్తకాలు కావుంటుంది. నేను ఇవన్నీ రకరకాల వ్యక్తుల మస్తిష్కాలే. సద్గురు సాయిబాబా వారి దివ్య ఆశీస్సులతో కంటెంట్ మారచ్చు, కానీ దాని యొక్క బ్యాక్ డ్రాప్లో అట్లనే రాయబడుతుంది. అది పేర్లు మారుతాయి, ఊర్లు మారుతాయి, సంఘటనలు మారుతాయి, సందర్భాలు మారుతాయి, బట్ కంటెంట్ మారదు. ఇప్పుడు ఉదాహరణకు పూరి జగన్నాథ్ సినిమాలో కంటెంట్ సేమ్ ఉంటుంది, పేర్లు మారుతాయి.
ఒక సినిమాలో హీరో ఒక విధంగా ఉన్నాడు, ఇప్పుడు ఈ సినిమా హీరో ఆ టైప్లో ప్రవర్తిస్తాడు, అలాగే మాట్లాడతాడు, అలాగే. ఇప్పుడు నేను ముగిస్తా, లైబ్రరీ నేను ముగిస్తా, అక్కడికి వస్తున్నా. ఇట్లా చాలా చదివిన తర్వాత ఎవరైనా నాకు ఒక బుక్ ఇచ్చారనుకో, ఇప్పుడు ఓషో అనగానే ఓషో ఎవరో నాకు అవగాహన ఉంది బికాజ్ ఆఫ్ ఒరేషియస్ రీడింగ్. దాంతోపాటు ఇందులో ఫైండింగ్ యువర్ ఓన్ వే అంటే ఇది ఏ కాంటెక్స్ట్లో చెప్పంటే నీ మార్గం నువ్వే కనుక్కో. మార్గం అంటే ఏంది, బేసికల్గా తావు అయి ఉండొచ్చు లేదా సూఫీ అయి ఉండొచ్చు. ఈ రెండు సిద్ధాంతాలని మార్గం గురించి చెప్పబడ్డది. ఇది ఒక చిన్న స్ఫురణ కలిగిన తర్వాత నువ్వు ఎక్కడన్నా ఒక ఓపెన్ చూసావనుకో, ఆ ఓపెనింగ్లో నాకు ఒక తావోకి సంబంధించిన ఒక స్టేట్మెంట్ కనిపిస్తే అసలు ఈ పుస్తకంలో ఏముందో చెప్పేస్తాను నేను. తద్వారా ఈ పుస్తకం నేను 5 నిమిషాలు చదివేసినట్టు. అందులో నాకు నాట్ బికాజ్ ఆఫ్ కంటెంట్, బికాజ్ ఆఫ్ ద ఎసెన్స్ ఆఫ్ ద బుక్ ఇట్ సెల్ఫ్. అట్లా నేను చాలా పుస్తకాలు చదువుతూ ఉండగా నిజమైన పుస్తకాలు తారసపడ్డాయి. అంటే ఏ సాంప్రదాయము కానీ మనిషి నీడబడింది, సిద్ధాంతం నీడబడింది, ప్రాంతం నీడబడింది, దేశం నీడబడింది, ఏ భావజాలం నీడబడింది, పుస్తకాలు విరిరేరు. అట్లాంటి పుస్తకాలు నాకు కలిసింది ఒక జొనాథన్ లివింగ్స్టన్ సీగలు, లేకపోతే కృష్ణమూర్తిస్ నోట్బుక్, లేకపోతే మిర్దాద్, లేకపోతే రమణ మహర్షి ఓయామై. ఎవ్వరి షాడో లేదు దాన్ని. దే ఆర్ ద ప్యూరెస్ట్ ఫామ్, బుక్ యొక్క ప్యూరెస్ట్ ఫామ్. ఎగ్జాంపుల్ నా ఆత్మదర్శనం ఉంది, వన్ ఆఫ్ ద ప్యూరెస్ట్ బుక్ ఆన్ ప్లానెట్ ఎర్త్. ఇవన్నీ కావు, ఇవి నేను రికమెండ్ చేయను. నేను మరణించిన, నేను ప్రమోట్ చేసినా చేయకపోయినా ఈ బుక్ ఖచ్చితంగా భూమి ఉన్నంత వరకు ఉంటుంది. ఎందుకు ఉంటుంది? అందులో ఆ లక్షణం ఉంది. బ్లూ బుక్ అంతరించిపోవచ్చు, హాస్యోపనిషత్తు కొంతకాలం తర్వాత అంతరించిపోవచ్చు. ఇప్పుడు నేను రాసిన ఉపదేశారం ఉండిపోతుంది. నేను రాసే 500 పుస్తకాల్లో నేనే చెప్తున్నా 2-3 మాత్రమే ఉండే పుస్తకాలు, మిగతావంతా అవసరం ఊరికే సరదాగా రాస్తున్నాను. నేను రాయకపోయినా ఏమి కాదు. జొనాథన్ లివింగ్స్టన్ సీగల్, రిచర్డ్ బాక్ రాశాడు, నేను ఎందుకు రాయాలి సార్? బట్ ఐ హ్యావ్ సమ్ టైమ్, ఐ హ్యావ్ పేషెన్స్, ఐ హ్యావ్ టెక్నాలజీ. నాకు కొంచెం క్యూరియాసిటీ ఉంది, ఐప్యాడ్ ఉంది, బొమ్మలు వేయడం వచ్చు. ఐఎమ్ ఎంజాయింగ్ ద ప్రాసెస్ రాదర్ దాన్ని ఒక సక్సెస్ ఫెయిల్యూర్ అనే పారామీటర్లో దాన్ని బంధించలేదు. ఇప్పుడు నేను చెప్పిన 2-3 పుస్తకాలు నేను రాయలే, ఎగ్జిస్టెన్సే నాతో రాయించింది. అది ఎంతవరకు రాయాలో అంతవరకు రాయబడ్డది. ఎవరో నాకు ఫోన్ చేసి చెప్పారు నెక్స్ట్ ఎడిషన్ ఏమైనా మారుస్తారు. అసలు నేను ఏ పుస్తకంలో ఏది మార్చను. ఎందుకు? అది రాసినా, మాట్లాడినా, పాడినా పూర్తి ఎరుకలోనే జరగబడుతుంది. అందుకని మన భూమి పుట్టిన తర్వాత, మనిషి ముద్రణ కనుక్కున్న తర్వాత దాదాపు 2,20,00,000 పుస్తకాలు. కామన్ జయించారండి మోక్షం. దేన్ని జయించకూడదు, జయించేదంతా అహంకారమే. నేను అర్థం చేసుకుంటున్నా, దేన్ని జయిస్తా లేదు, కామాన్ని జయించితే మోక్షం వస్తుందని చెబుతుంది కదా. అంతకంటే పెద్ద అబద్ధం ఇంకోట్లేదు. కామాన్ని నేను చెప్తాను, నేను ఎవరు చెప్పను స్టేట్మెంట్, నేను ఎన్నోసార్లు చెప్పిన, వివాహము మోక్షానికి అత్యంత దగ్గర దారి ఇఫ్ యూ ఫైండ్ ఏ గుడ్ వైఫ్. అది రైడరు. నీకు ఒకవేళ సరైన భార్య దొరికితే, ఇదే స్టేట్మెంట్ తనకు వర్తిస్తుంది. ఒకవేళ తనకు సరైన భర్త దొరికితే వివాహం మోక్షానికి దగ్గర దారి, దొరకకపోతే నరకానికి దగ్గర దారి. దొరికితే ఏమవుతుందంటే మనిషిని అత్యధికంగా ఇబ్బంది పెట్టేవి ధర్మార్థ కామం మోక్షం. సో మోక్షం చాలా దూరం వదిలేద్దాం. ధర్మము అంటే నీ యొక్క విద్యుక్త ధర్మం, ఉద్యోగ ధర్మం గురించి మాట్లాడట్లే. యాజ్ ఏ హ్యూమన్గా నీ ధర్మం ఏంది? నీ ధర్మం అంటే నువ్వు ఆనందంగా ఉంటావు. నువ్వు ఉద్యోగం చేయి, అది ఉద్యోగ ధర్మం, అది అక్కడ ఆనందం లేదు, సంతోషం లేదు. రెండవది అర్థము, కొంత డబ్బు సంపాదించాలి, బికాస్ యూ హ్యావ్ టు ఎర్న్ యువర్ లైవ్లీహుడ్, అంటే నీ రెంట్ కట్టాలి, అది కూడా నువ్వు ఫుల్ఫిల్ అయిన తర్వాత కామం. ఈ రెండు ఎక్కడ దొరుకుతాయి? కామం దొరికి సస్తలేదు, దొరకదు. అయ్యో ఆ విషయం అది కాదండి, భయం వస్తుంది. ఎవరు చూస్తారు, నీ సంతానం చూసి భయము. ఇప్పుడు మీరు ఒక దగ్గర ఉద్యోగం చేస్తే భయపడక్కర్లే, మీ ఊరివాడు చూస్తే గర్వంగా చెప్తారు. అక్కడ మీరు గర్వంగా నేను ఇప్పుడే రెడ్ లైట్ నుంచి చెప్తారా? భలే ఉన్నారు. మీకు మనసంతా కూర్చుంచుకుపోయి ఎందుకు చూశాను రా బాబు అని. మా ఊర్లో సాయిరామ్ థియేటర్ అప్పుడప్పుడు బూత్ సినిమా వేసేవారు, నాకు చూడాలని ఉండేది. కానీ మా అన్నకు తెలిస్తే, మా అమ్మకి తెలిస్తే అందులో బూత్ ఉంటుందో లేదో కానీ అది చూడడమే పెద్ద బూత్ అక్కడ. సో నాకు ఫ్రెండ్, నేను చిన్నపిల్లాడు అప్పుడు శేషమాల రంగమహల్ జోక్ చెప్తున్నా మీకు, ఆ బ్యాక్ సైడ్ నుంచి క్రికెట్ ఆడినట్టు ఆడడానికి పోయి క్రికెట్ ఆడుతున్నట్టుగా నమ్మించి ఆ క్రికెట్ బ్యాట్లను ఒక దగ్గర దాచిపెట్టి టికెట్లు ఎవడో రహస్యంగా కొనుక్కొస్తే ఆ తర్వాత సినిమా స్టార్ట్ అయిన తర్వాత అట్లా గోడ దుంకి ఎవడైతే ద్వారపాలకుడు ఉన్నాడు లోపలికి వాడికి ముందే రూపాయి ఇచ్చి మేము ఇట్లా పరిగెత్తుకొని తొందర తెరవాలి, ఇట్లా దాక్కుని పోయి ఇట్లా చూసి చీకటి అవుతుంది ఇట్లా. అయితే ఒక అంకుల్ ఉన్నాడు, ఆ అంకుల్ యమస్టిక్ట్ అనమాట. వాళ్ళ పిల్లలు 3 ఉన్నారు. మెయిన్ గేట్ నుండి రావాలి కాదు, 3 లంగలు, అంత ఒకటే ఫ్యామిలీ. ఒకసారి ఇంటర్వెల్లో లైట్ లేగానే చూసుకుంటే అందరూ ఒకటి థియేటర్ ఉన్నారు. అంటే డాడీ, పెద్ద కొడుకు, చిన్న కొడుకు, ఇంకా చిన్న కొడుకు.
అందరూ ఎవరి దర్శనం కోసం వచ్చారు? షకీలా గారి దర్శనం కోసం వచ్చారు. రెండు ఆశ్చర్యం ఏంటంటే ఆ థియేటర్ వాడు మహా స్పిరిచువల్ పర్సన్, ఒక్క సీను ఉంచాడు. అది కానీ మీరు ముగ్గురు అది ఏమంటారు 32 మంది ఒకే దాంట్లో థియేటర్లో చూసేవాడు మా వాళ్ళంతా. నేను చెప్పేది ఫ్యామిలీ పరంగా. ఇప్పుడు నెక్స్ట్ వాళ్ళ ఫాదర్ వెరీ స్ట్రిక్ట్ కదా, సినిమా అయిపోయినాక ఇంటికాడ మాట్లాడుకుందాం అని చెప్పాడు. ఎందుకంటే వాళ్ళ ముగ్గురితో పాటు నేను కూడా ఉన్నా. ఆయన తిడతాను అనుకున్నా, ఏం రా బుద్ధిలో కాదు, ఆయన కొంచెం తెలివైన వాడు. ఇంటికి పోయిన తర్వాత వాళ్ళ భార్యని అందరినీ లోటు పంపించి తలుపులు వేసుకోండి అంటే ఎడగొడతాడు కూర్చోండి రా అంటే కుర్చీలు వేసుకొని కూర్చోండి, పెద్దవాళ్ళు అయ్యారు మీరు. అందరు కలిసి పూర్తిని మోసినాక ఎవడు చిన్న పిల్లాడు ఎవడు పెద్ద పిల్లాడు అందరు పెద్దవాళ్ళు అయ్యారు కూర్చోండి. ఆయనకు విజ్ఞప్తిలే, మీరు మ్యాట్ని పోతారా ఫస్ట్ పోతారా చెప్పండి నాకు. ఆయన ఒడంబడి కాదు అంటే మరిద్దరం ఒక షోకి పోవద్దురా, తర్వాత ముగ్గురు కలిసి షోకి పోకండి రా, 4 షోలు వేస్తారు, ఒక్కొక్కరు షోకి పోతారు రా, ముందే ప్లాన్ చేసుకుందాం. ఎందుకంటే దాంట్లో ఏమీ చూపిస్తారు కాబట్టి నేను మీకు ఓకే చెప్తున్నాను. క్లారిటీ అంటే అన్ని విషయాలు తెలుసుకోవాలి, దేంట్లో ఇరుక్కోవద్దు. ఏది జయించకూడదు, ఇది విషయం. జయించేవాడు అహంకారిగా మారతాడు. జయించబోతే మోక్షం జయించేది ఎందుకు సార్? మీరు భోజనం చేస్తే మీరు ఆకలిని జయించారా? కామం అనే భోజనం అనేది కామాన్ని తీసి భోజనాన్ని జయించండి చూద్దాం. కామాన్ని వదిలేసి భోజనాన్ని జయించండి చూద్దాం. భోజనం అనేది ఇప్పుడు హైదరాబాద్ లో అన్ని వాటిలో తిన్నాం అనుకోండి, ఏం లేదు అట్లే సార్. జయించడం అంటే ఇక అది చేయకుండా ఉండడం అని అంటే తినొద్దు, అది కుదరదు. ఇప్పుడు నేను చిన్న జోక్ చెప్తాను మీకు. ఎక్కడెక్కడ నేను భోజనం అని పెడుతున్నానో అక్కడక్కడ మీరు కామం పెట్టుకోండి, సూపర్ ఉంటుంది జోక్. అంటే నేను ఎక్కడ భోజనం వాడితే అక్కడ మీరు మైండ్లో సెక్స్ను ఊహించుకోండి. ఒక వ్యక్తి చెప్పాడంట, చెప్పాడు కదా, నేను చెప్పిన నా జోక్స్ నాకు మస్తుంది. అదేంటంటే నేను ఏదేమైనా భోజనాన్ని ఆకలిని జయిస్తాను అంటే మీరు మనసులో ఏమనుకోవాలి, దాన్ని జయిస్తాను అని మనం పదే పదే ఆ పదాన్ని వాడకుండా అక్కడ ఆకలి అంటున్నాం. భార్య అన్నదంట, అది ఆరోగ్యకరంగా రోజు చేయవలసింది, దాన్ని జయించడం ఎందుకు అన్నదంట. అంటే అందరిలాంటి వాడినా నేను ప్రత్యేకమైన ప్రాణి, నేను జయిస్తాను, అప్పుడే నాకు గుర్తింపు వస్తానంట. సావుపో అన్నదంట. 2 రోజులు అయితే ఆమె మంచిగా అన్నం పప్పు చేసుకుని తింటుంది, అప్పుడలా వేసుకుని తింటుంది. నేను దమాక్ ఖరాబ్ అవుతుంది, ఎందుకు స్ట్రిక్ట్ చేస్తున్నాడు. భార్య బయటికి పోగానే ఆ ఉడుకుతుంది, అందులో చేతులు పెట్టి తిన్నాడంట. ఆకలి 2 డేస్ తర్వాత దాంతో చేతులు గాలిని ఉఫ్ అని కూర్చున్నాడు. ఇప్పుడు భార్య అన్నదంట, ఆకలినప్పుడు తింటే పోయిన దానికి అణుచుకోవడం ఎందుకు, ఇలా ఆవేశపడ్డం ఎందుకు అంటే, లేదు నా నిబద్ధతలోనే ప్రాబ్లం ఉంది, ఈసారి ఒక పని చేయి, కిచెన్ ఓపెన్ ఉంటేనే కదా నేను దాంట్లోకి పోయేది, లాక్ వేసుకొని పో, కిటికీలు మూసేసి అంటే చూడు వీడిది చేయాలంటే ఎవరెవరో ఏమో చేయాల్సి వస్తుంది. ఇప్పుడు చాలామంది సాధువులు వాళ్ళ యొక్క బ్రహ్మచర్యం నిలబడాలంటే ఎవరు దగ్గరికి రావద్దు, వాళ్ళని ముట్టుకోవద్దు, అప్పుడే నిలబడుతుంది అది. అంటే ఎవరో ఎందరో ట్రై చేస్తే ఒక నిలబడుతున్నాడు బ్రహ్మచర్యం. నిజమైన బ్రహ్మచారి ఎవరు తెలుసా సార్? అసలు నీ మీద ఎవరు వచ్చి పడ్డా నాకు అవసరం లేదు. బ్రహ్మచారి అంటే లాస్ట్కి వస్తా అక్కడికి. అయితే మళ్ళీ ఇతను రోడ్డు మీద కూర్చున్నాడు, 10 రోజులు అయింది, కళ్ళు చుట్టలు పోయినాయి, ఎటు చూసినా ఫుడ్డే కనిపిస్తుంది కళ్ళలో. ఆ తర్వాత ఎవరో ఒక ఆవిడ పళ్ళు తీసుకొని పోతుంటే దుంకి లాక్కున్నాడు, పట తిన్నా అంటే తోలు కూడా వచ్చుకోవాలి. దీన్నే మనం రేప్ అంటాం. ఆ తర్వాత భార్య ఏడుస్తుంది, ఏమైందంటే 10 రోజులు ఆపుకోగలిగింది, ఆ తర్వాత జయించలేకపోయిందని. అసలు బుద్ధుందా నీకు? ఈ రోజు తినేదానికి నువ్వు అయిపోతుంది కదా, జయించడం ఎందుకు? రామ్ ఇట్లా కాదు, నేను అడవికి వెళ్తాను, అడవికి వెళ్ళిన తర్వాత అక్కడ అంటే అప్పుడు భార్య అన్నదంట, నువ్వు అడవికి పోతే ఆకులను వదిలిపెడతావా నువ్వు అన్నదంట. అవును, అది కూడా కరెక్టే, ఎడారికి పోతాను నేను అని ఎడారికి పోయినాను. అక్కడ ఏముండదు తినడానికి, ఏముండదు కాబట్టి నేను ఆకలిని జయిస్తాను నిర్ణయించుకొని ఎవ్వరు లేని చోటికి పోయాడు. పోయిన తర్వాత 1 మంత్ అయింది. భార్య కూడా రియలైజ్ అయింది, వీడు నిజంగా గొప్పవాడేనేమో, నా భర్త గొప్పవాడేమో, అందుకని నిజంగా తిరిగి రాలేదు కాబట్టి ఆకలి జయించే ఉంటాడన్న ఒకేనొక ఉద్దేశంలో ఒక లెటర్ రాసి పంపించింది విత్ ఎ ఫ్లవర్ బొకే. మీలాంటి వాడు చాలా గ్రేట్, ఏదేమైనా మీరు ఆకలిని జయించారు, చాలా సంతోషం, ఐఎమ్ సో ఫార్చునేట్ దట్ హ్యావింగ్ యూ యాజ్ ఎ హస్బెండ్ అని చెప్పి పంపించిన తర్వాత వాడు తిరిగి లెటర్ రాసి పంపించాడు. ఇలాంటి భార్య, కోఆపరేట్ చేసే భార్య దొరకడం నా అదృష్టం, ఎడారి చాలా బాగుంది, బై ద వే నువ్వు పంపిన ఫ్లవర్ బొకే మామూలు టేస్ట్ లేదు, సూపర్ ఉందన్నాడు, తినేసి అంటే వాడు దాన్ని.
అట్లా మనం ఎప్పుడైతే నియంత్రిస్తామో వికృతత్వం స్టార్ట్ అవుతుంది. అర్థం చేసుకోవాలి, ఆహారం అవసరం, అట్లాగే శృంగారం యొక్క అవసరం అంతే. దాన్ని అర్థం చేసుకోవడంలోనే దాని విముక్తి దాగుంది. కానీ దాన్ని కంట్రోల్ చేసామనుకో ఎప్పుడైనా బ్లాస్ట్ అవ్వచ్చు. ఇప్పుడు చాలామంది స్వామీజీని ముట్టుకోవడానికి వీల్లేదు. ఎందుకు అంటే వాళ్ళు మళ్ళీ కాదు, ఎక్కడ బ్లాస్ట్ అవుతుందో తెలియదు. ఇప్పుడు ఒక అందమైన అమ్మాయి ఒక గురువు గారిని కౌగిలించుకుందనుకో భావనలు వస్తాయేమో. నేను చెప్తాను, పుట్టినప్పుడు తండ్రిని తండ్రిగా చూస్తుంది, యవ్వనంలోకి వచ్చిన తర్వాత అతని మగవాణిగా చూస్తుంది. చూశారు? దట్ ఈస్ ద ప్రాబ్లం. తండ్రిని ఎప్పుడు తండ్రిగా చూడగలగాలి. ఇప్పుడు వారు ఆశ్రమంలో కూడా అన్ని విద్యలు నేర్పుతారు కదా పిల్లలకి పూర్వకాలంలో. అప్పుడు ఇలాంటి డౌట్ వచ్చిందంటే, అక్కడ ఒకే లేడీ ఉంటుంది కదా, మహర్షి భార్య ఉంటుంది కదా, ఇక్కడ ఒకే ఉంది. ఒక పిల్లాడు అడుగుతాడంట, ఇన్ని కామశాస్త్రం అంతా నేర్పిన తర్వాత ఏం చేయాలి అని. అదే అంటే దిర్ ఈజ్ కాన్ఫ్లిక్ట్. అందుకని ఇప్పుడు నేను దేన్ని జయించలేదు, తద్వారా నా జీవితంలో జయము లేదు, అపజయము లేదు. నేను అర్థం చేసుకుంటున్నా దేని శక్తి దానికి ఉంది, దేని ఇంపార్టెన్స్ దానికి ఉంది. నీదర్ ఐఎమ్ స్టక్ నార్ ఐ రినౌన్స్డ్. ఇప్పుడు మా లైబ్రరీలో ఒక 5,000 పుస్తకాలు ఉంటాయండి. 5,000లో నేను 3 పుస్తకాలని, మంచి పుస్తకాలని ముద్రేసాను. ఏంటంటే అవి నమ్మకం, అంటే పదాల మీద. ఒక అహ్మదాబాద్ ఓపెన్ యూనివర్సిటీ ఒక ప్రొఫెసర్ వాళ్ళ భార్య చనిపోతే ఒక బుక్ రాశాడు, 100 పదాలు. ఈ 100 పదాలు అనేది జీవితంలో ఎక్కడికి వెళ్ళినా కూడా, ఎప్పుడు వెళ్ళినా నమ్మకం ఒక పదం మీద ఒక బుక్ రాశాడు అనమాట. అలాంటి 2 పుస్తకాలు ఉన్నాయి మా దగ్గర. ఏంటంటే ఎప్పుడు చూసినా కూడా సమాజంలో జరిగే వాటి మీద నమ్మకం అంటే ఏంటి, ఇప్పుడు ఆశ అంటే అత్యాశ ఏంటి అనేది నిర్వచనాలు చెప్పుకుంటూ వెళ్తుంది అనమాట. ఇప్పుడు చదివినప్పుడు ఏంటంటే ఇంకోటి కూడా దానికి సంబంధించిందనే తెలుగులో అది ఎట్లా ఉపయోగం. ఇప్పుడు నమ్మకం అనే మీనింగ్ ఏంటి మనకి తెలియందని. తెలియంది నమ్మకం అంటే తెలియందండి కాదు. అవును, మీరు నమ్ముతున్నారంటే తెలియదని. దాని మూలార్థం ఐ డౌట్, అదే ఐ బిలీవ్ అని. ఇట్స్ ట్రూ సెన్స్. ఇఫ్ యూ నో, కాదు మీరు ఫస్ట్ దాన్ని ఎంక్వైరీ చేయి, ముందుకు ఎందుకు వెళ్తున్నారు. ఇఫ్ యు నో యూ డోంట్ బిలీవ్. ఇప్పుడు ఈయన బతుకున్నాడని మీరు నమ్ముతున్నారా? బతుకున్నాడా? బతికే ఉన్నాడు. పేషెంట్ తప్పక బాగుపడతాడని నమ్ముతావు, ఎందుకంటే డౌట్ ఉంది కాబట్టి. నాకు ఉద్యోగం వస్తుందని నా నమ్మకం, ఎందుకంటే డౌట్ ఉంది కాబట్టి. నేను తింటే అరుగుతుందని నాకు రోగం ఉంటే నమ్మకం ఉంటుంది. ఏ పిల్లవాడికి నమ్మకం, ఒక తింటాడు అరుగుతుంది అంతే, బాధ కథ. నా జీవితంలో జ్ఞానోదయం పొందుతా నమ్మకం ఉందనుకో, ఇంపాసిబుల్ అది. అందుకని జ్ఞానోదయం వస్తుంది అంటే ఇప్పుడు మీరు రోజు ఉన్నదే అది యోగాకి, అదే ఉన్నది. ఇప్పుడు మీరు యోగా మహర్షి చెప్పిన ఓషా మహర్షి చెప్పినట్టు యోగాసనాలు చేస్తారా? ఇప్పుడు చేస్తున్నా, నిరంతరం యోగా నడుస్తుంది. మీతో మాట్లాడుతున్నప్పుడు, ఏకాంతంగా నడుస్తున్నప్పుడు, పడుకుంటున్నప్పుడు, లేస్తున్నప్పుడు. ఇప్పుడు మీరు ఆల్ అబౌట్ బ్రింగింగ్ బ్యాలెన్స్. మిగతా వాళ్ళ సంగతి నాకు తెలియదు సార్, ఐ డోంట్ నో. నాకు ప్రత్యక్షంగా తెలిసిన వాళ్ళు నాకు తెలుసు, మిగతా వాళ్ళతో పుస్తకాల ద్వారా తెలుసు. అందులో ఏమైనా సత్యం ఉంటుంది దాన్ని తీసుకుంటాను అంతే. అదే రోజు వాళ్ళు భూమి మీద ఉన్నా ఓకే, లేకపోయినా ఓకే. నాకు ఇప్పుడు మీరు వాళ్ళ మీద ఆయన మీరు సేమ్, ఇప్పుడు మీరు మీ ఫోటో ఆయన ఫోటో పెట్టారనుకోండి, స్కల్ సేమ్ ఒకేలాగా లిటిల్ స్కల్ క్లోజర్ అన్నట్టు. అంటే మీరు ఆయన ఫాలో అవుతున్నారా, లేకపోతే ఎవరిని ఫాలో అవ్వకూడదు. ఇప్పుడు ఉన్నదంతా మీరే అయినప్పుడు ఎవరిని ఫాలో అవుతారు? ఫాలో అవ్వాలంటే రెండో వాడు ఉండాలి కదా. రెండో వాడే లేడు, ఎవ్వరు లేరు. నేను ఒక్కడే ఉన్న వాళ్ళంతా నాలో భాగమే అనుకునే మాట్లాడుతున్నాను. ఇంత చనువు ఎందుకు ఉంది మీతో నాకు అంటే, నా చేతితో చనువు ఉంది కానీ గిచ్చనుగా. అట్లా మీతో చనువు ఉంది కానీ మిమ్మల్ని హర్ట్ చేయకుండా, మీతో ఎంతవరకు నేను ఫ్రెండ్లీగా ఉండొచ్చు అది అర్థం చేసుకుని అక్కడి నుంచి మీతో మాట్లాడుతున్నాను. ఇంక 50 ఏళ్ళది మన ఫ్రెండ్షిప్ పోదు, మూలం జిక్కింది కాబట్టి. అందుకే నేను వండర్లాలో ఫస్ట్లో ఈ శాండ్విచ్కి ఎవరు వేస్తున్నారు ఏంటని మనం ఆలోచించిన తర్వాత నేను యూట్యూబ్లో మనం యూట్యూబ్లో ఫాలో అవుతున్నాం కదా ఈసారి అని చెప్పి నేను వచ్చి అవును మేగిరికి. అవును, ఈ మాటల్లో కల్మషం లేదు, సహజంగా అడుగుతున్నాం. ఆ రోజు ఇట్లాగే మాట్లాడుకున్నాం కాసేపు, మధ్యలో టైం చాలాసార్లు మీ బుక్స్ ఎత్తుకెళ్దామని వచ్చాను కానీ బుక్స్ రేట్ ఎక్కువ ఉంది. ఒక అబ్బాయి విజయవాడ నుంచి ఒక అబ్బాయి వచ్చాడు. అవును, పాత పుస్తకాలు అక్కడ లెనిన్ సెంటర్లో బాగా అమ్ముతారండి, మీరు రండి ప్లీజ్, వెల్కమ్.
ఆ అబ్బాయికి ఒక బుక్ ఇచ్చారు మీరు, కొనుక్కోమని చెప్పారు ఆ అబ్బాయి కొండకి చాలా ఇది చేసి, నేను ఇంత కాస్ట్ బుక్లు కొనలేవండి, మేము విజయవాడలో లెనిన్ సెంటర్లో మాకు బుక్స్ చాలా ఉంటాయి, అక్కడికి వెళ్ళి దోలాడితే సెకండ్ హ్యాండ్ అవన్నీ కొనుక్కొని చదువుకుంటాను అని చెప్పి ఆ అబ్బాయిని మీరు ఇంటర్వ్యూ చేశారు. నేను అప్పటి నుండి చూస్తున్నాను, వచ్చి కొనుక్కెళ్దామని. చాలా రోజులు మీతో 2-3 సార్లు మాట్లాడా కానీ టైం రాలేదు. వీళ్ళు మీ అమౌంట్ పంపండి మేము పంపుతామంటే మీరు సంతకాలు పెట్టి పెట్టలేదు, మామూలుగా వీళ్ళు పంపించారు. సంతకం పెట్టి పంపుతాను 99%. అంటే వీళ్ళంతా ప్రత్యక్ష సాక్షులు. ఒకళ్ళకి ప్యాకేజీ వెరీ రేర్. నేను ఎప్పుడో ఇంక అందుబాటు లేని కారణము, లేకపోతే అసలు ఇంక ఇప్పట్లో ఈ 2-3 రోజులు నేను అసలు పుస్తకాల దగ్గరికి వెళ్ళను, బట్ వాళ్ళకి అర్జెంట్ కావాలనిపిస్తే తప్ప నేను అమెజాన్లో పెట్టందే నేను సంతకం పెట్టి పంపడానికి. ఒక టైసన్ ఎన్ని పుస్తకాలకు ఎవ్రీ పుస్తకానికి సంతకం పెడతాను. ఇంకా నేను సంతకం పెట్టడం కాదు, దాని మీద పోయిటరీ రాస్తా, బొమ్మలు వేస్తా, ఏమో చేస్తా అట్లా. అందుకని అది నా జీవితకాల నిర్ణయం అనమాట. అంటే నేను ఎప్పుడు బిజీ అవ్వకూడదు. ఇప్పుడు మా లైబ్రరీలో కూడా మీ బుక్స్ని ఉంచాలని ఒక పెద్ద ప్రయత్నంతోనే వచ్చారు. మీకు ఫోన్ చేయకుండా మురళి గారు నమస్తే, అట్లా ఉంచండి. మీరు బావి నీళ్ళు తాగటానికి వెళ్ళారు కదా, మొక్కజొన్న బావి నీళ్ళు తాగటానికి వెళ్ళారు కదా, మరి ఊళ్ళో ఉన్నారో లేదో అసలు అని. లేదు, అది గోవా దగ్గర, అది ఇక్కడ కాదు. అది ఏం ఆయన రాయలసీమ ఆయన కదా, అసలు ఆ వాటర్ ఎట్లుందంటే, ఆయన రాయలసీమ ఆయన కదా, ఆయన ప్రకృతి నీళ్ళు తాగితే అసలు ఆ టేస్ట్ ఎట్లుందంటే ఇట్స్ వెరీ డివైన్. అసలు కడుపు నిండా నీళ్ళు తాగాను. నా జీవితంలో కడుపు నిండా నీళ్ళు ఎప్పుడు తాగం మనం. అంటే నేనైతే తాగలే, ఏదో నీళ్ళు తాగుతాం దాహాన్ని, అట్లా కాకుండా కడుపు నిండా తాగాలనిపించింది నీళ్ళు. తర్వాత ఒక 5 సార్లు పోసినా పర్వాలే కానీ. ఇప్పుడు యోగాలో కూడా కానీ వాళ్ళ నీళ్ళు వాళ్ళకి ఇచ్చే వచ్చినాం మేము. పొట్ట నుండి తీసుకోమని, గాలి కూడా పొట్ట నుండి తీసుకోవాలంటారు కదా. తీసుకుంటాం గాలి ఖచ్చితంగా. రోజులో కొన్నిసార్లు యూ హ్యావ్ టు ఫిల్ యువర్ సెల్ఫ్. గాలి మస్ట్. అవును. తర్వాత మంచి పొట్ట నుంచి తీసుకోవాలి. కొన్నిసార్లు ఏమంటారు, బంధించాలి గాలిని సరదాగా. ఏదన్నా ఒక భంగిమ చేస్తున్నప్పుడు కాసేపు ఊరికే బంధించి చూడాలి. అంటే మీ శక్తి మీకు తెలుస్తుంది అట్లా. కొన్నిసార్లు అస్సలు శ్వాస లేనట్టుగా ఉండడం. ఇప్పుడు ఈ ఏరియాలో ఈ అపార్ట్మెంట్ ఎంత తీసుకున్నారండి మీరు? నేనేం తీసుకోలేదు సార్, అట్లా వచ్చింది లైఫ్లో. వచ్చింది అంతేనా? అసలు నా నాకు 2009 నుంచి నేనంటూ ఒక ప్రయత్నమే చేయలేదు. నా పని ఏదో నేను చేసుకుంటూ. నేను వెళ్తే దీన్ని చూశాను. ఇది ఎలా ఉంటుందంటే, కానీ దీని దగ్గర మీరు ఎందుకుంటారని చెప్పి ఇది ఎలా ఉందంటే, ఇది ఇట్లా రోడ్డు మీద ఒకటి ఉంది, ఇట్లా వాడు ఇట్లా జరుపుతాడు, అది అక్కడే ఉంది, ఏదో చేసుకుంటుంది, ఎవడో ఇంకా జరిపాడు, అట్లా నన్ను జరుపుతూ ఇక్కడ తీసుకొచ్చారు ఎవరు. నా ప్రయత్నం 0. మీరు ఇది వైకుంఠ ధామం అనగానే నాకు టక్కని వెలిగింది. నేను వెళ్తే చూసి వెళ్ళాను. నేను వైకుంఠ ధామం దగ్గర ఈ అపార్ట్మెంట్ ఎందుకు ఉంటుందిలే అని పైకి వెళ్ళి వచ్చిన తర్వాత మీరు వైకుంఠ ధామం దగ్గర రండి అనగానే నాకు ఇదైతే నేను చూసి వెళ్ళలేదు సార్ అని చెప్పాను అడ్రస్. మంచి పాట చెప్పండి, వాయించి బంద్ చేద్దాం. దిష్ణ హాయ్, లోపలికి రా. చైనా మార్షల్ ఆర్టిస్ట్ లాగా ఉంది. చూమామా జామాజైతే అని కరాటే నేర్చుకున్నారండి? ఏం లేదు, అంటే నాకు ఫైటింగ్ చేసే అవసరం రాలే. ఇప్పుడు మీకు మ్యూజిక్ నాకు ఓవరాల్ ఒకటి అర్థమైంది, చుట్టుపక్కల కట్టెగిట్టు ఉంటే ముందు కాళ్ళ కొట్టాలి అంతే, అనవసరం ఇట్లా పెట్టి ఇట్లా అంత. అంటే అదేమో ఆ మార్షల్ ఆర్ట్ పర్పస్తో చేయడం. ఇప్పుడు మీ ఏజ్ ఎంత అండి? లేదు, ఏజ్ లేదు. అంటే ఆర్టిస్ట్గా ఏజ్ లేదు కానీ నాకు. అంటే ఎవరికి, నేను ఎవరి వయసు చూడను, నేను వయసుతో నేను జీవిస్తలేను, ఏ రోజు ఆ రోజు జీవిస్తున్నాను నేను. ఐ డోంట్ వాంట్ టు ఈవెన్ ఎప్పుడు మా ఫ్రెండ్స్ ఉండి అరే ఎంత కాలం అయిందిరా స్కూల్లో అని అంటే నేను వాడితో వెళ్ళిపోతే అక్కడి నుంచి. అంటే పక్షి లాంటి జీవితం. ఎవడైతే టైంని బేస్ చేసుకుని మాట్లాడతాడో నేను అసలు అట్లాంటి దగ్గర ఉండను నేను. ఎవడైతే జస్ట్ జెన్యున్గా వర్తమానంలో మాట్లాడతారో, ఇప్పుడు వర్తమానంలో మన ఇద్దరి వయసు ఒకటే. అందుకే 90 ఏళ్ళ వయసు ఉన్న వాళ్ళతో కూడా నేను నాతో సమానంగా మాట్లాడుకుంటా. చిన్నపిల్ల దీష్ణతో కూడా నా ఫ్రెండే. బికాజ్ నేను వయసు నేను కన్సిడర్ చేయను. వయసు అనగానే అది చిన్నది, మనం పెద్దవాళ్ళం, మనకు చాలా తెలుసు, దాన్ని బుద్ధి చేయాలి, దాన్ని అట్లేదు. ఇంటెలిజెన్స్ ఒక్కటే చూస్తా. ఇంకా నాకు చాలాసార్లు తెలిసింది, చిన్నపిల్లలు ఉన్నంత బాగా పెద్దవాళ్ళు ఉండరు. పెద్దవాడికి ఈగోలు ఉంటాయి, భయాలు ఉంటాయి, కాంప్లెక్స్లు ఉంటాయి. పిల్లలు హాయిగా ఉంటారు. అసలు ఇలాంటి పరమసత్యాన్ని చక్కగా అర్థం చేసుకుంటారు. వాళ్ళని రిక్వెస్ట్ చేస్తే ఎంత బాగా వింటారు. చిన్నప్పటి నుంచి నా చుట్టుపక్కల, నాకు 2009 నుంచి చుట్టుపక్కల అంతా పిల్లలే. నా జీవితం అంతా పిల్లల చేతిలో సాగింది. మా అన్న పిల్లలు, అక్క పిల్లలు, చుట్టుపక్కల పిల్లలు ఎంత గౌరవంగా చూసుకునేవాళ్ళు. వాళ్ళు ఎప్పుడు పెద్ద అయిన తర్వాత మీ గురించి ఏం చెప్పేవాళ్ళు? ఎంత బాగుంటారు. ఇప్పుడు చెప్పేది ఏం లేదు, వాళ్ళు ఇక్కడ లేరు కానీ వస్తే మీరు ఆశ్చర్యపోతారు. అసలు దే ఆర్ లైక్ బుద్ధాస్.
వాళ్ళు చెబుతారు కదా, మేము బయట టైం ఇలా మాకు టైం ఉంటుంది, మేము టైం ప్రకారం వెళ్ళాలి స్కూల్కి, టైం నేను ప్రకారం అసలు వాళ్ళ స్కూల్ని పట్టించుకోవాలి. అంటే నేను ఎప్పుడు పిల్లల్ని ఏ స్కూల్కి వెళ్తున్నావు, ఎంత చదువుతున్నావు అని అడగలేదు నేను ఎప్పుడు. బికాజ్ నేను కొంచెం వేరే ప్లేన్లో నుంచి చూస్తాను. అవన్నీ వ్యవహారికంగా జరగాల్సింది. నేను చెప్పిన వాళ్ళకి డిగ్రీ వరకు ఎట్లా పూర్తి చేయండి రా, ఆ తర్వాత చూసుకుందాం అని చెప్పి నా జీవితంలో చదువు గురించి మాట్లాడలేదు. ఎప్పుడు చదివేసేయండి. అందరికి నేర్పుతారండి అటు, వాళ్ళు నేర్చుకోవటం లేకపోతే అది నాకు తెలియదు అసలు. ఇక్కడ నేను ఒక్కడే ఉంటున్నట్టు ఎవరికి ఏం నేర్పను. నేర్చుకోబడుతుంది. అంటే నేను కంప్లీట్ ఫ్రీడమ్లో ఆపరేట్ చేస్తున్నా లైఫ్. నా జీవితానికి లక్ష్యాలు లేవు, నా జీవితానికి చేరవలసిన గమ్యము లేదు. ఇది ఒక ప్రత్యేక సందర్భంలో అట్లా జీవించవలసి వస్తుంది. ఏదో ఒకటి గమ్యం చేరుతారు కదా మరి. ఇదే గమ్యం. ఇప్పుడు మా దృష్టిలో మీరు ఒక యోగి లాగా అయ్యిండొచ్చు, అట్లా అనిపిస్తుంది. అవంతా వేరే వాళ్ళతో పోల్చినప్పుడే అట్లా అనిపిస్తుంది. అందరు యోగులే ఉంటాయి. మీరు యోగి, మేము యోగులు, అందరు యోగులే ఉంటే అట్లా మీరు గుర్తించరు. అట్లా మిగతా వాళ్ళందరూ లేరు కాబట్టి ఏదో స్పెషల్ క్వాలిటీ అనుకుంటుంది. నేను అంటున్నా అందరు ఇట్లా ఉండగలరు, ఇప్పుడు నేను మిగతా వాళ్ళలాగానే ఉండలేను. కష్టం. బండి మీద నువ్వు వస్తున్నప్పుడు మీరు ఒక రూపం నేను ఐడెంటిఫికేషన్ చేసే కదా అక్కడ నుండి దూరం ఉండగా. ఐ అగ్రీ, ఒప్పుకుంటున్నా. ఒక్కటైతే చెప్పగలను, నాకు ఎవరి మీద ద్వేషము కానీ, కోపము కానీ, వైమనస్యత కానీ, నా హృదయంలో ఎవరి పట్ల భేదభావం కానీ, ఎక్కువ తక్కువలు కానీ లేవు. ఇది ఒక్కటి అంటే రూఢిగా చెప్పగలను. ఈ జీవితం సక్సెస్ లేదు, ఫెయిల్యూర్ లేదు. జీవితం ఉంది, చేయవలసిన పని ఏదో ఉంది. నువ్వు ఏదో ఒకటి చేస్తే ఏదో ఒకటి వస్తుంది. తినడానికి ఆధారపడొద్దు కాబట్టి కొంత ఎర్న్ చేసుకోవడానికి నేను పుస్తకాలు ఎవరు రాస్తున్నాను. జీవితం ఆనందమైన జీవితం అంటే ఏంటండి? ఉన్న జీవితం ఆనందం అంటే ఆనందమైన జీవితం మనకు 3 స్థితులు ఉన్నాయి సార్. వచ్చిపోయే ఆనందము కాకుండా రిజిస్టర్ అయిన ఆనందం, అంటే వచ్చిపోయే వాటి మీద ఆధారపడకుండా అనుభవించే ఆనందము, ఇట్లా అనుభవిస్తున్నది నిలిచిపోవడం. ఈ 3 స్థితులు మనిషి అనుభవిస్తాడు. ఇప్పుడు జనం ప్రజలు అనుకోవట్లేదు కదా, పెద్ద పెద్ద అపార్ట్మెంట్ కట్టుకోవటం, అది నాకు తెలియదు, అది నాకు కార్లు తిరగాలి, అది నాకు తెలియదు, ఇతర దేశాలకు వెళ్ళాలి, ఇది జీవితం అనుకోని. అదే చెప్తున్నా, అట్లా అనుకున్నవాడు ఏదో ఒక రోజు బాధపడితే వాడు మళ్ళీ ఇంకొక దిక్కు రావాల్సింది. అది బాగుంది అనుకో, లెట్ హిమ్ కంటిన్యూ. అది ఎవరి ఛాయిస్ వాళ్ళది, మనం కేటగరైజ్ చేయడానికి లేదు. ఒకవేళ నువ్వు జీవిస్తున్న జీవితం నువ్వు పశ్చాత్తాపడుతున్నావు అనుకో, సరి చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. అప్పుడు జనం అందరూ ఆనందమైన జీవితం అంటే అది అనుకుంటున్నారు. కొందరు పశ్చాత్తాపడి ఆలోచిస్తారు, కొందరు ఏం చేస్తారు, బ్లఫ్ చేసుకుంటారు. నేను బాగానే ఉన్నా, నేను ఎవరు మాట నేను బాగానే ఉన్నాను, ఇదే ఫైనల్. అట్లా నా చుట్టూ నన్ను మెచ్చుకునే వాళ్ళు ఉండాలంతే. అది ఇది ఒక పద్ధతి. ఇంకోటి మెల్లగా నిరాశలో పడాలి. వాళ్ళు మళ్ళీ సైకాలజీ పరంగా అదొక పిచ్చి అనుకుంటారు. మనకి వేరాల గురించి అక్కర్లేదు సార్. అంటే రకరకాల వ్యక్తులు రకరకాలుగా ఉన్నారు. ఒక్కటైతే చెప్పగలను, నువ్వు ఎవరో అట్లాంటి వాళ్ళకి నీకు దర్శనం అవుతుంది. నీవు ఉన్న స్థితే నీకు దర్శనం ఇస్తూ ఉంటుంది. నువ్వు తాగుబోతే అయితే నీకు తాగుబోతులే కనిపిస్తుంది. నీకు బారన్ రెస్టారెంట్ అలవాటైందనుకో, ఏ ఊరు వెళ్ళిందా ఇక్కడ జలపాతం ఉంది, జలపాతం పక్కన బారన్ రెస్టారెంట్ ఉందా అని అడుగుతుంది ఖచ్చితంగా. చీరలు ఇష్టం ఉన్న వాళ్ళకి చీరలే చూస్తారు. వాళ్ళ ఇంటికి ఎవరిని వచ్చిన చివరికి డెడ్ బాడీ కప్పినా సరే మంచి చీర కప్పి తీసుకుపోయి అదే ఉంటుంది డిస్కషన్. ఆమె చీర ఇట్లా ఒత్తుకొని ఏడిసిన చీరను వదిలిపెట్టదు మైండ్. బికాజ్ మైండ్లో చీరనే ఉంది, అదే చూస్తుంది. దాన్ని ఆధారం చేసుకొని ఆలంబనం చేసుకొని మిగతావి చూస్తుంది. అందుకే దొరుకు తాగుబోతుకు తాగుబోతు, కళాకారునికి కళాకారుడు, వేశ్యకు విటుడు అతి సులభముగా. ఒకవేళ నువ్వు శూన్యమైతే నువ్వు దేన్ని చూస్తావు? శూన్యమైతే ఏం చూడండి, అది చూసేదంతా శూన్యమేం తెలుస్తుంది. అట్లా నువ్వు మనిషిని చూసినా, కుక్కను చూసినా, నువ్వు చూసే తలం వేరే, కళ్ళు సేమ్ కనిపిస్తాయి. బట్ వాట్ హీ సీయింగ్ నో వన్ ఎల్స్ కెన్ సీ, బికాజ్ దట్ ఈస్ ద మిస్టరీ ఆఫ్ మిస్టరీస్. అదే అలాగని అదేదో ప్రత్యేక వ్యక్తులకు అట్లా కాదు. ఎవ్రీబడీ కెన్ లివ్ హ్యాపీలీ. ప్రతి ఒక్కడికి జ్ఞానోదయం అనేది జన్మ హక్కు ఉన్నదే అది. అందుకే జ్ఞానోదయం అన్న పదం వాడకుండా అజ్ఞానాస్తమయం అంటే బాగుంటుంది. దెర్ ఈజ్ నో ఎన్లైటన్మెంట్, దెర్ ఈజ్ ఓన్లీ ఇగ్నోరెన్స్ యొక్క అంతర్ధానమే ఉంది. అది జరిగితే మిగిలింది అది అని చెప్పింటే బాగుండే. జ్ఞానోదయం అంటే అదేదో ఉద్యోగంలాగా ట్రై చేస్తూ ఉన్నారంట. సరే ఇవాడు సావుడు చేస్తాడు. అన్నమయ్య, అది ఇది ఇందాక చూసాం కదా మీది, ఏదది? అది మన అన్నమయ్య ఉంటుంది కదా సాంగ్, దాని మీద నానాటి బతుక. నానాటి బ్రతుకు నాటకము, నానాటి బ్రతుకు నాటకము, కానగ కన్నది కైవల్యము, నానాటి బ్రతుకు నాటకము.
నాటకము పుట్టుటయు నిజము పోవుటయు నిజము పుట్టుటయు నిజము పోవుటయు నిజము టట్టడరణది నాటకము నానర నానాన ప్రపంచము నన సాహిత్యం తెలీదు తరనన నానన కైవల్యము. నేను ఒక పాట కట్టిన ఇందులో మాయా యోగ మాయా పుట్టుక మాయా గుర్తుక మాయా పుట్టుక మాయా ముట్టుక మాయా పుట్టుకకు మరణానికి మధ్య ఉన్నదంత మాయ మాయా యోగ మాయా. నాదన్నదే వదులుకో నీదన్నదే లేదని తెలుసుకో ఉన్నదంత నీదే అని నువ్వు తెలుసుకో ఉన్నదాన్ని హాయిగా మాయా యోగమాయా 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 యోగమే యోగమే. ఏదో పాట కడుతున్నాను నేను సరదాగా. మేబీ ఒక 1000 ఇయర్స్ తర్వాత ఎవరైనా పాడుకుంటారేమో. అంటే ఎవరో కట్టింది మనం పాడుతున్నాం, మనం కూడా కొన్ని పాటలు కడదాం. అంటే మీరు రవీంద్రనాథ్ ఠాగూర్ పేరు ఉన్నారు కదా, జనగణమన రాసిన, ఆఫ్ కోర్స్ ఆయన ఆర్టిస్ట్. ఆయన బొమ్మలు చూసారు మీరు? ఆయన వెళ్ళారట అక్కడ ఇంటర్నెట్లో ఉన్నాయి కదా. కలకత్తా. అంటే నేను అందరినీ చూడాలనుకోవట్లేదు. నా జీవితంలో లైవ్గా చూడాలనుకున్న వ్యక్తుల్లో ఒకరు ఓషో ఒకరు, ఒకరు రమణ మహర్షి ఒకరు, ఒకరు మస్ను ఫుకువోకా, ఒకరు చువాంగ్సు. ఇది నన్ను పుస్తకం రాసుకున్నాను. అందరిలో కూడా నాకు టైం లేకపోతే ఐ వాంట్ టు మీట్ మస్ను ఫుకువోకా అండ్ రమణ మహర్షి అండ్ చువాంగ్సు. అట్లా కూడా సాధ్యం కాకపోతే ఇద్దరే టైం లేదన్నారు అనుకో, ఐ వాంట్ టు మీట్ రమణ మహర్షి అండ్ చువాంగ్సు. అందరు మామూలు సాదాసీదా మనుషులు. మస్ను ఫుకువోకా ఫ్రమ్ జపాన్, చువాంగ్సు ఫ్రమ్ జపాన్ అండ్ చైనా రీజియన్, అంటే ఏషియన్ రీజియన్. ఓషో మనకు తెలిసిందే, రమణ మహర్షి అరుణాచలం. కానీ అందరిలో ఉన్నది ఒక కామనాలిటీ, అది నాలుగు దర్శించుకొని అట్లా వాళ్ళు మతం గురించి చెప్పారు. సూఫీ మతం కాదు, జీవన విధానం కింద లెక్క. కానీ మతం చేశారు, ఇప్పుడు మతం కింద లెక్క చేసుకుంటారు, ఎవరి ఇష్టం వాళ్ళది. మనకి ఇవ్వు సరే బంజీ. ఓకేనండి. ఒక్క నిమిషం. హలో.